62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ లో కీగెల్స్ ఎక్సర్సైజ్ అంటే బేసిక్ గా అవి పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో అవి మనం ఏంటంటే బ్లాడర్లో యూజువల్గా యూరిన్ ఎప్పుడు బయటకు వస్తుందంటే ఎగనెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు యూరిన్ లీక్ అవ్వకుండా ఆపుతుంటుంది. మనం ఎప్పుడైతే యూరిన్ మన బ్లాడర్లో ఫిల్ అయిపోయి మనం ఇంకా యూరినేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన బ్లాడర్లో ప్రెషర్ జనరేట్ అవుతాయి. అది ఎగనెస్ట్ రెసిస్టెన్స్ని దాటేసిన ప్రెషర్ అవటం వల్ల మనం దాన్ని యూరిన్ని పుష్ చేయగలుగుతాము. సో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎవరిలో అయితే వీక్ అవుతాయో వాళ్ళలో కూడా లీక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ను కూడా మనం ఇన్కాంటినెన్స్ అంటాము. ఇన్కాంటినెన్స్లో కూడా 3-4 రకాలు టైప్స్ ఉంటాయి దానిలో. సో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే ఎవరైనా పెద్దగా నవ్వినా, దగ్గినా, తుమ్మినా, ఇట్లా ఏదన్నా బరువులు ఎత్తినా ఇట్లాంటి వాళ్ళలో సడన్గా యూరిన్ లీక్ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఇది ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తాము. ఆడవాళ్ళలో కూడా ఒక 45-50 మల్టిపుల్ వెజైనల్ అంటే నార్మల్ డెలివరీస్ అయ్యి ఉన్నవాళ్ళు అంటే ఎపిసియాటమీ అనే ఒక ఇన్సిషన్ ఇస్తారు డెలివరీ అప్పుడు. సో అట్లాంటి ఇన్సిషన్ ఇచ్చిన వాళ్ళు, తర్వాత కాలక్రమేణా వాళ్ళు కొంచెం వెయిట్ పెరిగితే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో మనం ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఎక్కువగా చూస్తాము. సో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్తో వచ్చిన వాళ్ళకి ఇనిషియల్గా మనం కీగెల్ ఎక్సర్సైజెస్ అనేది సజెస్ట్ చేస్తాం. అట్లానే మగవాళ్ళలో కూడా కొన్నిసార్లు ప్రోస్టేట్ సర్జరీ అయిన తర్వాత కానీ కొంతమందిలో ఇట్లా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. సో అది పెథలాజికల్ కాజ్ కాకుండా ఉంటే ఓన్లీ ఇట్స్ ద ఫ్లోర్ మజిల్స్ వీకెనింగ్ వల్ల ఎవరిలో అయితే లీక్ ఉందో వాళ్ళని డెఫినెట్గా ఈ ఎక్సర్సైజెస్ ద్వారా అది హీల్ అయ్యేదానికి అవకాశం ఉంది.